Daily. Taste the Daily. భారత క్రికెటర్ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఆమె విజయవాడకు బయలుదేరారు. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఇక వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి భారీ నగదు బహుమతి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర క్రీడా ప్రమోషన్ కౌన్సిల్లో గౌరవ పదవిని కూడా ఇవ్వాలనే ప్రతిపాదనలో ఉందని సమాచారం. క్రీడా రంగంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు కొత్త పథకాలు సిద్ధం చేస్తోంది.